హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నవారు నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. కింద ఎలా చెప్తున్నానో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు అప్డేట్ ఏంటంటే, ఫస్ట్ది ఇంటర్నేషనల్కి సంబంధించి అజర్బైజాన్, ఆర్మేనియా అనే రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందనమాట. అయితే ఈ అజర్బైజాన్, ఆర్మేనియా దేశాలు యూరేషియా దేశాలు అనమాట. అంటే యూరప్కి అలాగే మన ఆసియా ఖండానికి రెండు బార్డర్లో ఉంటాయి. యూరేషియా అంటారనమాట. అంటే యూరేషియా అంటే రష్యా ఆ యొక్క బార్డర్లో ఈ రెండు ఉంటాయి అనమాట. అయితే ఈ రెండింటి మధ్య భూ వివాదం, అలాగే మనకి పాకిస్తాన్కి ఎలాగో చైనాకి మనకి భూ వివాదం వస్తుంది కదా, అలాగే వారెన్నిటి మధ్య కూడా చాలా తీవ్రమైన భూ వివాదం నడుస్తూ వచ్చిందన్నమాట ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు అవి శాంతి చర్చలుగా జరుపుకొని శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి అనమాట. ఇకపై అలాంటి వివాదాలు ఏం జరిపించుకోబోవని. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ దేశాలు ఏవి అని మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇటీవల శాంతి ఒప్పందం కుదుర్చుకున్న భూ వివాదంపై గల రెండు దేశాలు ఏంటంటే అజర్బైజాన్, ఆర్మేనియా. ఇవి యూరేషియా కంట్రీస్ అనమాట. అయితే తర్వాత అప్డేట్ ఏంటంటే, వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్. మనం ఈ పదం 1 ఇయర్ నుంచి వింటూ ఉంటున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇండియాలో పెడదామని ఆలోచిస్తున్నారనమాట. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గతంలోనే మన ఇండియాలో ఉండేవి. ఏకకాని ఎన్నికలు అంటారనమాట. అంటే లోక్సభకి మరియు అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు ఒకేసారి జరపాలి. అంటే స్టేట్లో జరిగే అసెంబ్లీ స్థానాలకి అలాగే కేంద్రంలో లోక్సభ స్థానాలకి ఎన్నికలు ఒకే టైంలో జరిగితే టైం కలిసి వస్తుంది, సమయం విలువ కూడా సమయం కలిసి వస్తుంది, ఖర్చులు తగ్గుతాయి, పని భారం తగ్గుతుంది ప్రభుత్వానికి అని సూచించుకొని ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సిస్టమ్ని మోదీ గారు తెచ్చారు. అయితే దీన్ని పరిశీలనలకు కేంద్రం గడువు పొడిగించిందని క్యాబినెట్ తెలిపిందనమాట. అయితే దీని గురించి కొంచెం డెప్త్గా తెలుసుకోవాలి, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏకకాల ఎన్నికలు గతంలో 1951, 67 మధ్యలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సిస్టమ్ ఉండేది. ఏకకాల ఎన్నికలు జరిగేవి. తర్వాత రద్దు చేస్తారు కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ వల్ల. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ అది తీసుకురావాలని మోదీ గారు సూచించారంట. ఇప్పుడు డిసెంబర్ 2024లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సిస్టమ్ని తీసుకురావాలని ప్రతిపాదించారన్నమాట కేంద్రంలో. అయితే దీన్ని పరిశీలించడానికి గతంలో ఒక కమిటీ వేశారు. అది హై లెవెల్ కమిటీ అనమాట. దీని అధ్యక్షుడు ఎవరంటే ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు. ఈ హై లెవెల్ కమిటీని పరిశీలించిన తర్వాత దాన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్త కమిటీ ఒకటి వచ్చింది. దాని పేరు జాయింట్ పార్లమెంటరీ కమిటీ. అర్థమైందా? అయితే ఫస్ట్ హై లెవెల్ కమిటీని ఎందుకు రద్దు చేశారంటే, ప్రతిపక్షాలు వాళ్ళ యొక్క ఆరోపణలు చెప్పారనమాట. ఇప్పుడు దానివల్ల మళ్ళీ కరప్షన్ ఎక్కువ అవుతుందని, ఒకేసారి దేశం అంతటి ఎలక్షన్లు అయితే కరప్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వం ఉంటుందో, ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ప్రజెంట్, ఆ ప్రభుత్వం ఒకేసారి అందరికీ బ్యాలెట్ రూపంలో కానీ ఇంకేదైనా కరప్షన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాయి అనమాట. అందుకు ఆ హై లెవెల్ కమిటీ తీసేసి ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టారనమాట. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్షాలు ఉంటాయి, మిత్రపక్షాలు ఉంటాయి, రెండు ఉంటారు. కాబట్టి ఈ కమిటీ వేశారనమాట. అయితే ఈ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే 39 మెంబర్స్ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కమిటీ ఫస్ట్ ఉండేది, ఆ కమిటీ చైర్మన్ ఎవరు, ఇప్పుడు ఏ కమిటీగా మారింది, అర్థమైందా? ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీగా మారింది. ఈ జాయింట్ పార్లీ కమిటీలో సభ్యులు ఎంతమంది అని అడుగుతారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ జాయింట్ పార్లీ కమిటీ సభ్యులు ఎంతమంది అంటే 39 మంది సభ్యులు. అయితే ఈ 39 మందిలో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది. అర్థమైందా? సో టోటల్ 39. నెక్స్ట్ ఏంటంటే, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అందులోనే భాగంగా 2 రాజ్యాంగ సవరణ బిల్లులు కూడా తీసుకొచ్చారు. అదేంటంటే 129th రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే యూనియన్ టెరిటరీస్ రాజ్యాంగ సవరణ బిల్లు 2024. ఇవేంటంటే ఈ 129th
129 రాజ్యాంగ సవరణ బిల్లు ఏం చెప్తుందంటే దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగాలి. యూనియన్ టెరిటరీస్ బిల్లు ఏం చెప్తుందంటే మనకి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, వాటిలో కూడా ఎన్నికలు ఒకేసారి జరగాలని ఈ బిల్లులో ఈ 2 అమెండ్మెంట్ బిల్స్ చెప్తున్నాయి అన్నమాట. దీన్ని పరిశీలించడానికే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడింది. దీన్ని కేంద్రం క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడానికి కొంచెం టైం పొడిగించిందనమాట, శీతాకాల సమావేశాల వరకు పొడిగించిందనమాట. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ గతంలో ఎప్పుడు ఉండేవి మన దేశంలో, దాన్ని మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చారు మోడీ గారు 2014 డిసెంబర్లో మళ్ళీ ఆ మాట తీసుకొచ్చారనమాట. దాని మీద ఏ కమిటీ వేశారు, ఇప్పుడు ఏ కమిటీ ఉంది, దానిలో సభ్యులు ఎంతమంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పక్కా ఈ సివిక్స్ అదే మన పౌరశాస్త్రానికి సంబంధించి ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది ట్రెండింగ్లో ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ 1 ఇయర్ నుంచి. గత కొన్ని పేపర్స్లో కూడా దీని మీద బిట్లు అడిగారు. సో పూర్తి సమాచారం అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ఇదనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎవరైతే విదేశాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటారో అలాగే జైలు శిక్ష వహిస్తారో వాళ్ళకి ఓసీఐ కార్డులు రద్దు చేస్తామని మన కేంద్రం తెలిపిందనమాట. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అసలు ఈ ఓసీఐ కార్డులు అంటే ఏంటంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డులు అనమాట. ఇవి మన భారతీయ సంతతికి చెందిన ప్రజలు ఎవరైతే గత సంవత్సరాలుగా ఇతర దేశాల్లో సెటిల్ అయి ఉంటారో వాళ్ళు ఇండియా రావడానికి ఎటువంటి వీసా ఉండదు, వాళ్ళు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ యొక్క పర్సనల్ ఖర్చులు మాత్రం ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి వీసా ఉండదన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే జైలు శిక్ష అనుభవిస్తారో ఎవరి మీద అయితే కేసులు ఉంటాయో వాళ్ళకి ఓసీఐ కార్డులు రద్దు చేయనున్నట్లు కేంద్రం తెలిపిందనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 2 బిట్లు వస్తాయన్నమాట. ఈ కార్డులు ఎప్పుడు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, 2005 సంవత్సరంలో ఈ కార్డులను ప్రవేశపెట్టారు. అయితే ఇంకా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈ ఓసీఐ కార్డులు అన్ని దేశాల్లో ఉన్న భారతీయ సంతతి ప్రజలు ఇచ్చారు, కానీ 2 దేశాల భారతీయ సంతతి ప్రజలకు ఇవ్వలేదు. ఆ 2 దేశాలు ఏంటనేది ఇంపార్టెంట్. ఒకటి పాకిస్తాన్, 2 బంగ్లాదేశ్. ఎవరైతే పాకిస్తాన్లో మన భారతీయ సంతతి ప్రజలు ఉంటారో వాళ్ళకి అలాగే బంగ్లాదేశ్లో ఉన్న వారికి ఈ కార్డులు వర్తించవు, ఈ కార్డులు ఇవ్వలేదన్నమాట. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఆప్షన్లు ఇస్తారు, ఓసీఐ కార్డులు లేని దేశాలు అని ఇస్తారనమాట. సో పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఏపీ, మన ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం క్యాబినెట్ మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో చెప్పారనమాట. అయితే ఈ సెమీ కండక్టర్ యూనిట్లో 4 సెమీ కండక్టర్లు ఈ 3 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనట్లు చెప్పారు. అయితే ఏ రాష్ట్రంలో ఎన్ని సెమీ కండక్టర్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో 1 సెమీ కండక్టర్ యూనిట్, అలాగే ఒడిశాలో 2 సెమీ కండక్టర్ యూనిట్లు, పంజాబ్లో 1 అనమాట. మొత్తం కలిపి 4. కింద ఆప్షన్లో ఎలాగిస్తారంటే ఆంధ్రప్రదేశ్ 2, ఒడిశా 1, పంజాబ్ 1, లేకపోతే పంజాబ్ 2, ఆంధ్రప్రదేశ్ 1, ఒడిశా 1 అని ఇస్తారు. కానీ ఎన్ని సెమీ కండక్టర్ యూనిట్లు ఏ రాష్ట్రానికంటే ఆంధ్రప్రదేశ్కి 1, ఒడిశాకి 2, పంజాబ్కి 1 ఈ సెమీ కండక్టర్ యూనిట్లు రానున్న కాలంలో ఏర్పాటు చేస్తారన్నమాట. మనందరికీ తెలుసు సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేస్తారు, అవి మన మొబైల్స్లో అండ్ గ్యాడ్జెట్స్లో. మనం సెమీ కండక్టర్లో కొంచెం వెనకబడి ఉన్నాం. ఇతర దేశాల నుండి మనం కొంచెం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో సొంతగా మనం తయారు చేసుకోవాలని మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మనం ఇప్పుడు ప్రతిదీ మనమే తయారు చేసుకుంటాం. ఎవరి మీద ఆధారపడకుండా మన వెపన్ సిస్టమ్ కానీ లేకపోతే కంపెనీకి సంబంధించిన కొన్ని పరికరాలు కానీ పనిముట్లు కానీ ఏదైనా మనమే తయారు చేసుకోవాలని ఇప్పుడు ఇందులో భాగంగానే ఈ సెమీ కండక్టర్ యూనిట్లు మన దేశంలో స్థాపించాలని సూచించారనమాట. అయితే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఏ దేశం ఈ సెమీ కండక్టర్ యూనిట్ని స్థాపిస్తుందంటే సౌత్ కొరియా అనమాట. సౌత్ కొరియా దేశం మన ఆంధ్రప్రదేశ్లో ఈ సెమీ కండక్టర్ యూనిట్ని స్థాపించబోతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ అనమాట.
నెక్స్ట్ ఎకనామిక్కి సంబంధించి బిట్ అనమాట. మన దేశంలో పసుపు ఉత్పత్తి 50.7% పెరిగిందనమాట. ఎంత? 50.7% పసుపు ఉత్పత్తి పెరిగింది. అయితే ప్రపంచంలోనే పసుపు ఉత్పత్తిలో అలాగే ఎగుమతి చేసే దేశాల్లో మన ఇండియానే నెంబర్ 1 అనమాట. అలాగే పాల ఉత్పత్తులు కూడా పెరిగాయన్నమాట. పాల ఉత్పత్తిలో కూడా మన దేశం ఇప్పుడు ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నదనమాట. పాల ఉత్పత్తిలో అలాగే పసుపు ఉత్పత్తిలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. ఇవి ఎకనామిక్కి సంబంధించి ఇంపార్టెంట్. అయితే దీనిలో భాగంగానే స్పైసెస్ ఎక్స్పోర్టింగ్ అనమాట. స్పైసెస్ ఎక్స్పోర్టింగ్ అంటే ఈ లవంగాలు, యాలకులు, ఈ దినుసులు ఇవి ఉంటాయి కదా, సుగంధ ద్రవ్యాలు లాంటివి, ఇవి కూడా 2.27 నుండి 4.45% పెరిగాయి అనమాట. ఈ 2 బిట్లు చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్లకి సంబంధించి. ఎకనామిక్ బిట్స్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటాయి, తెలియకపోతే అంతే కష్టంగా ఉంటాయి అనమాట. ఎందుకంటే డైరెక్ట్ ఫ్యాక్ట్ బిట్స్ అడుగుతారనమాట. ఇప్పుడు జీడిపి ఎంత నుంచి ఎంత శాతంకి పడిపోయిందని, ఏ కంపెనీ షేర్లు ఎంత నుంచి ఎంతగా పెరిగాయని, లేకపోతే మార్కెట్లో ఎక్స్పోర్టింగ్ ఎంత ఉంది, ఇంపోర్టింగ్ ఎంత ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంకి చేరుకుంది. పసుపు ఉత్పత్తిలో భారతదేశం ఎంత శాతం పెరిగిందని అడగచ్చు. ఎంత శాతం పెరిగింది? 50.7% పెరిగింది అనమాట. అలాగే ఈ స్పైసెస్ ఉత్పత్తి ఎక్స్పోర్టింగ్ ఎంత శాతం నుంచి ఎంత పెరిగిందంటే 2.25% నుంచి 4.45%కి పెరిగిందనమాట. నెక్స్ట్ బిట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించింది. పర్యావరణం మరియు జీవోద్యానికి సంబంధించిన బిట్ ఏంటంటే అస్సాం గవర్నమెంట్ ఆపరేషన్ ఫాల్కస్ని ప్రారంభించింది అనమాట. అసలు ఈ ఆపరేషన్ ఫాల్కస్ ఏంటంటే రైనోస్ అంటే ఒంటి కొమ్ము మృగాలు అనమాట. ఒంటి కొమ్ము కటిక మృగాలు అంటారనమాట. ఈ మృగాలను సంరక్షించేందుకు ఆపరేషన్ ఫాల్కస్ అనేది అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చింది. అయితే ఇది ఎందుకు తీసుకొచ్చిందంటే వేటగాళ్ళు ఎక్కువ ఈ కొమ్ముల కోసం ఆ జంతువులను వేటాడి చంపేస్తున్నారన్నమాట. అయితే ఆ రైనోస్ అలాగా ఆ రాష్ట్రంలో తగ్గిపోతున్నందువలన బయోడైవర్సిటీ దెబ్బతింటుందని ఈ ఆపరేషన్ ఫాల్కస్ అనేది ప్రారంభించింది. అయితే మనందరికీ తెలుసు కజిరంగా నేషనల్ పార్క్ అనమాట. ఏంటి? కజిరంగా నేషనల్ పార్క్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. అయితే ఇక్కడ బిట్ ఎలా అడుగుతారంటే, ఇప్పుడు అప్డేటింగ్ ట్రెండింగ్ కదా ఇదే, ఆపరేషన్ ఫాల్కస్ ఏ రాష్ట్రం లాంచ్ చేసింది, అలాగే ఏ జంతువులు సంరక్షించిన లాంచ్ చేసింది, ఏ జంతువులు అంటే ఒంటి కొమ్ము కటిక మృగాలు లేదా రైనోస్ అనమాట, మొనోహార్నడ్ రైనోస్ అనమాట. అయితే ఈ రైనోస్ ఏ జాతీయ పార్కులో ఎక్కువగా ఉన్నాయని అడుగుతారన్నమాట. ఏ జాతీయ పార్కులు అంటే ఆబ్వియస్లీ అస్సాంలో ఉన్న పార్కుల్లోనే ఎక్కువ ఉంటాయి. అయితే అస్సాంలో ఉన్న నేషనల్ పార్క్ ఏంటి? కజిరంగా నేషనల్ పార్క్. కజిరంగా నేషనల్ పార్క్లో ఈ మొనోహార్నడ్ రైనోస్ ఒంటి కొమ్ము కటిక మృగాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఐసీఎంఆర్ మన అందరికీ తెలుసు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనమాట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ అనమాట. ఈ ఐసీఎంఆర్ ఏం చేస్తుందంటే చేయబోతుందంటే 50 నగరాల్లో, ప్రధాన 50 నగరాల్లో ఈ మరుగునీటి వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, మనం స్నానం చేసింది, వంటకి యూజ్ చేసిన వాటరు, అలాగే ఇంటి నుండి వేస్ట్ వాటర్ అంతా బయటకు పోయి చాలా కలుషితం ఏర్పాటు చేస్తుంది అనమాట. అయితే ఈ 50 నగరాల్లో ఈ కలుషిత నీరుని పరిరక్షించేందుకు ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయనుందనమాట. అయితే ఈ ప్రోగ్రాం గురించి మనకి ఎందుకు స్టార్ట్ చేస్తుంది అనేది అంటే, ఈ యాంటీబయాటిక్ ఓఎస్ అది పెరుగుదల ఎలాగుంది ఈ మంచినీటిలో, ఈ మురుగునీటిలో అనేది తెలుసుకోవడం కోసం ఈ ఐసీఎంఆర్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయనుందనమాట. అయితే
ఈ ప్రోగ్రాం గురించి మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇప్పుడు ఈ ఐసీఎంఆర్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి అసలు ఈ ఐసీఎంఆర్ అంటే ఏంటి, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దీన్ని ఎప్పుడు స్థాపించారు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలాగ అడుగుతారంటే, మనం ఏదైనా ఒక న్యూస్ వచ్చిందనమాట, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లాస్ట్ బిట్ ఒకటి చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ యూనిట్ స్థాపించబోతున్నారని. అయితే డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చారనమాట, మన రాష్ట్రంలో ఏ దేశానికి సంబంధించిన వారు సెమీ కండక్టర్ యూనిట్ని స్థాపిస్తారు అనేది ఇస్తారనమాట. అంటే మనం డైరెక్ట్ బిట్ కాకుండా హెడ్లైన్సే బిట్గా ఇచ్చారనమాట. దాని వెనకున్న దాని మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు దీని హెడ్లైన్ ఏంటంటే, ఇప్పుడు ఈ బిట్కి హెడ్లైన్ ఏంటి, 50 నగరాల్లో ఐసీఎంఆర్ మరుగునీటి లేదా వేస్ట్ వాటర్పై వైరస్ పెరుగుదల ఎలాగుందో పర్యవేక్షించేందుకు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయనుంది అని హెడ్లైన్ అనమాట. అయితే దీనిలో బిట్ ఎక్కడ ఉంది, ఏం లేదు. కానీ బిట్ ఎలా అడుగుతాడంటే, అసలు ఈ ఐసీఎంఆర్ అంటే ఏంటి, ఈ ఐసీఎంఆర్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దీన్ని ఎప్పుడు స్థాపించారు, ప్రజెంట్ చైర్మన్ ఎవరు అని అడుగుతారనమాట. అందుకే ఈ బిట్టుగా దీని హెడ్లైన్ బిట్టుగా మీకు చెప్తున్నాను అనమాట. అర్థమైందా? ఇలానే అడుగుతారు. మనం అలానే పేపర్ చదవాలి, అలాగే న్యూస్ కూడా చదువుకోవాలి. డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ ఏ న్యూస్లోనూ చెప్పారనమాట, మనమే వెతుక్కోవాలన్నమాట. అర్థమైందా? సో ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ఎప్పుడు స్థాపించారు, 1911లో దీన్ని స్థాపించారనమాట. దీని హెడ్ క్వార్టర్ ముంబై. ఎక్కువగా ఎగ్జామ్స్లో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడుగుతారనమాట. గుర్తుపెట్టుకోండి, ముంబై అనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సంబంధించింది ఏంటంటే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మీరు ఈ పేరు వినే ఉంటారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అమెరికా అనేది ఉగ్రవాద సంస్థగా పేర్కొంది. ఈ యొక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఈ బిఎల్ఏ అంటారు. ఈ బలూచిస్తాన్ అనేది ఈ లిబరేషన్ ఆర్మీ ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉంది. అయితే పాకిస్తాన్లో ఉంది కాబట్టి ఇది టెర్రరిస్ట్ గ్రూప్ అయిపోయింది అనేది వాస్తవం కాదు. నిజానికి బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ మీదే యుద్ధం ఇప్పుడు చేస్తుందనమాట. అసలు ఈ బలూచిస్తాన్ యొక్క హిస్టరీ మనం తెలుసుకుంటే, మనం 1947లో పాకిస్తాన్ను మనం విడిపోయామన్నమాట. అయితే బలూచిస్తాన్ కూడా ఒక ప్రావిన్సే, అది కూడా ఒక ప్రాంతమే. అర్థమైందా? అయితే ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి స్వాతంత్రం కావాలని వాళ్ళ మీద పోరాటం చేస్తుంది. అర్థమైందా? ఇక్కడ పొలిటికల్గా చాలా దీని మీద మీరు తెలుసుకోవాలి. పొలిటికల్గా దీని మీద చాలా ఒక బ్యాక్గ్రౌండ్ డ్రాప్ ఉంది. ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ మనకు అగైనెస్ట్గా టారిఫ్స్ వేస్తున్నాడు. అది ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ఎందుకు గుర్తించాడంటే, పాకిస్తాన్కి ఫేవర్ చేసాడు ఇక్కడ. ఎందుకు? పాకిస్తాన్ మీద ఈ బలూచిస్తాన్ ఆర్మీ ఎప్పుడు ఫైట్ చేస్తుంది, మాకు స్వాతంత్రం కావాలి మీ నుండి, మేము పాకిస్తాన్ వాళ్ళతో ఉండము. పాకిస్తాన్లో భాగమే, పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్ అనమాట. పాకిస్తాన్లో 4 ప్రావిన్సులు ఉంటాయి. అందులో ఒక ప్రావిన్స్, ఒక ప్రాంతం ఈ బలూచిస్తాన్ అనమాట. ఈ బలూచిస్తాన్లో ఖనిజాలు అలాగే సహజ వనరులు ఎక్కువగా ఉండడంతో వాళ్ళు మా యొక్క సహజ వనరులు, మా ప్రాంతంలో ఉన్న సహజ వనరులు యూజ్ చేసుకుని పాకిస్తాన్ అంతటా అభివృద్ధి చెందుతుంది, కానీ మా ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదని వాళ్ళు తిరుగుబాటు స్టార్ట్ చేశారు. అదే బలూచిస్తాన్ ఆర్మీగా స్టార్ట్ అయింది. తర్వాత పాకిస్తాన్ ఆర్మీ మీద ఈ బలూచిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి ఎప్పుడు అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. రీసెంట్గా వాళ్ళ యొక్క ట్రైన్ని ఈ బలూచిస్తాన్ ఆర్మీ హ్యాక్ చేసి చంపేసిందని మనం గత మార్చి లేదా ఏప్రిల్ నెలలో విన్నాం. సో అది బలూచిస్తాన్ అనమాట హిస్టరీ. అయితే ఇప్పుడు ట్రంప్ దీన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని టెర్రరిస్ట్ గ్రూప్గా పరిగణించాడనమాట. చూసావా? అంటే ఇప్పుడే ఎందుకు దాన్ని టెర్రరిస్ట్ గ్రూప్గా పరిగణించాడంటే, పాకిస్తాన్ జనరల్, ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ అమెరికా విజిట్కి వెళ్ళాడనమాట. ఆసిఫ్ మునీర్. సో ఇప్పుడు మన ఇద్దరం ఇండియాకున్న అమెరికాకి తగాదం జరుగుతుంది. ఇప్పుడు మనకి కౌంటర్గా అమెరికా ఏం చేశాడంటే, బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీని వాడు టెర్రరిస్ట్గా గ్రూప్గా ముద్ర వేసాడనమాట.
ఇప్పుడు మనకు తెలుసు ఆల్ ఖైదా అని, ది రెసిస్టెంట్ ఫ్రంట్ అని, అలాగే ఈ లష్కర్ తోయిబా అనేవి టెర్రరిస్ట్ సంస్థలు అనమాట. ఇప్పుడు ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కూడా టెర్రరిస్ట్ గ్రూప్గా ట్రంప్ ప్రకటించాడు అనమాట. అర్థమైందా? అయితే వాస్తవానికి అది టెర్రరిస్ట్ గ్రూప్ అయితే కాదు. టెర్రరిస్ట్ గ్రూప్ అనేది ప్రపంచ వినాశనానికి కోరుకుంటుంది. కానీ ఈ బలూచిస్తాన్ ఆర్మీ అనేది వాళ్ళ యొక్క స్వతంత్రం అదే దేశంతో దెబ్బలాడుతుంది. వేరే దేశానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఎటువంటి సంబంధము లేదు. వాళ్ళ యొక్క స్వతంత్రం కోరుకుంటున్నారు అదే దేశం నుంచి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన దేశంలో ఒక ఉత్తరప్రదేశ్ అనే స్టేట్ ఉందనుకో. ఉత్తరప్రదేశ్ అనే స్టేట్కి మిగతా ఇండియా ఉన్న స్టేట్లలో కలిసి ఉండడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? మా స్టేట్కి అగైనెస్ట్గా చూస్తున్నారు, మా స్టేట్ని అభివృద్ధి చేయడం లేదు అనుకుని వాళ్ళు ఏం కోరుకుంటారు? సెపరేషన్ కోరుకుంటారు. సేమ్ అదే ఇప్పుడు బలూచిస్తాన్ పాకిస్తాన్ సెపరేషన్ కోరుకుంటుంది. దాన్ని టెర్రరిస్ట్ గ్రూప్ అనడంలో ఎటువంటి అర్థం లేదు. కానీ పాకిస్తాన్ మీద అది అగైనెస్ట్గా ఉంది కాబట్టి, పాకిస్తాన్ మనకి అగైనెస్ట్ కాబట్టి మన ఇద్దరి మధ్యన చిచ్చు పెడితే ట్రంప్ నవ్వుకున్నట్టు వాడేంచి దీన్ని ఒక చిన్న కౌంటర్గా వేయడానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని టెర్రరిస్ట్ గ్రూప్గా ప్రకటించాడనమాట. అర్థమైందా? ఇక్కడ బిట్ ఏంటంటే ఇటీవల ఏ పార్టీని, ఏ ఆర్మీని టెర్రరిస్ట్ గ్రూప్గా పరిగణించారని వస్తుందన్నమాట. కింద 4 ఆప్షన్లు ఇస్తారు. ఇండియన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అలాగే రష్యా, ఏదైనా 4 ఆప్షన్లు ఇస్తారు. అందులో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని మనం చాయిస్గా ఎంచుకోవాలన్నమాట. నేను దీన్ని ఇంతగా వివరంగా ఎందుకు చెప్పానంటే మీకు కొంచెం ఆ చరిత్ర తెలియాలి. సింపుల్గా ఇందులో బిట్ ఏం బిట్టు ఒకటే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని టెర్రరిస్ట్ గ్రూప్గా పరిగణించారనేది డైరెక్ట్గా చెప్పవచ్చు నేను. కానీ దీని యొక్క హిస్టరీ కూడా మీకు తెలియాలి. దానివల్ల మీకు కొంచెం బ్రాడ్ అవుతుంది అనమాట మైండ్. అసలు ఏం జరుగుతుందో దేశంలో, ఇంటర్నేషనల్ పరంగా ఏం జరుగుతుందో అనేది మీకు కొంచెం ఐడియా వస్తుంది రోజు ఈ అప్డేట్స్ చూడడం వల్ల. అందుకే నేను ఏ విషయాన్నైనా కొంచెం క్లియర్ కట్గా డెప్త్గా కొంచెం చెప్తున్నాను. అర్థమైందా? నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించింది ఏంటంటే మన సూపర్ బ్యాట్స్మన్ శుభన్ గిల్ ఉన్నారు కదా. శుభన్ గిల్కి ప్లేయర్ ఆఫ్ మంత్గా ఐసీసీ ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిందన్నమాట. మంత్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఒక ప్లేయర్, టాప్ ప్లేయర్ని మంత్ ఆఫ్ ద ప్లేయర్గా ఐసీసీ ప్రకటిస్తుందన్నమాట. అయితే జూలై మంత్కి గాను శుభ్మన్ గిల్కి ప్రకటించిందనమాట మంత్ ఆఫ్ ద ప్లేయర్గా. అయితే ఇక్కడ బిట్ ఏంటంటే శుభ్మన్ గిల్కి జూలై మంత్ అని డైరెక్ట్గా అడిగితే శుభ్మన్ గిల్ అని పెడతాం. మంత్ ఆఫ్ జూలై ప్లేయర్గా ఎవరనేది అంటే శుభ్మన్ గిల్ పెడతాం. అయితే ఎక్కువ సార్లు మంత్ ఆఫ్ ప్లేయర్గా ఎవరున్నారంటే అది కూడా శుభ్మన్ గిల్లే. ఇది ఇంపార్టెంట్ అనమాట. మంత్ ఆఫ్ ప్లేయర్గా ఎక్కువ సార్లు ఎవరు ఎన్నుకోబడ్డారంటే శుభ్మన్ గిల్లే. ఈ బిట్ కూడా శుభ్మన్ గిల్లే. మంత్ ఆఫ్ జూలై 2025 కూడా శుభ్మన్ గిల్లే. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే శుభ్మన్ గిల్కి ఎందుకు ఇచ్చారంటే మొన్న జరిగిన ఇంగ్లాండ్కి మనకి టెస్ట్ అయిందనమాట. అందులో ఇతను ఎక్కువ రన్లు కొట్టారని తెలిసి మనకి. సో అందుకే మంత్ ఆఫ్ జూలై ప్లేయర్గా ఇతను సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ మీరు ఈ 2 బిట్లు గుర్తుంచుకోవాలి. ఎక్కువ సార్లు మంత్ ఆఫ్ ప్లేయర్గా ఎవరు నిలిచారంటే ఇండియన్ క్రికెట్లో మన శుభ్మన్ గిల్లే ఎక్కువ సార్లు వేయడనమాట. 4 సార్లు వేయడనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి వరల్డ్ గేమ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆగస్టు 7 నుంచి 17 వరకు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి అంటే చైనాలో జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మన దేశానికి చెందిన నమ్రతా బరాటా అనే ఆమె ఊషు అనే గేమ్లో సిల్వర్ మెడల్ సాధించిందనమాట. ఈ ఊషు గేమ్ అనేది ఒక మార్షల్ ఆర్ట్స్ అనమాట. అంటే కుస్తీ, ఈ రెజ్లింగ్ అలాంటివి ఉంటాయి కదా. అలాగే ఇది ఒక ఊషు అనేది కూడా ఒక మార్షల్ ఆర్ట్. 52 kg విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిందనమాట. ఇది ఫస్ట్ టైం మనకి ఈ యొక్క గేమ్లో మనకి ఈ యొక్క మెడల్ వచ్చిందనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు? వరల్డ్ గేమ్స్ కాబట్టి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరు ఆ అమ్మాయి? నమ్రతా బటారా. అర్థమైందా? నమ్రతా బటారా అనే ఆమె
ఈ యొక్క సిల్వర్ మెడల్ గెలుచుకుంది వరల్డ్ గేమ్స్లో. ఇప్పుడు ఇంకా అవుతున్నాయి, చైనాలో అవుతున్నాయి, ఆగస్టు 17 వరకు అవుతాయి అనమాట. ఈ వరల్డ్ గేమ్స్ అయ్యాక కూడా ఏ దేశం ఏ స్థానంలో ఉంది, ఏ మెడల్స్ వచ్చాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క అప్డేట్స్ నాకు తెలిసి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి ఈ యొక్క వీడియో షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.